శుక్లం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేడు మానవాళి ఎన్నో సంక్షోభాలకు గురవుతోంది. అనేకమైన సంక్షోభాలకు అతలాకుతలమైపోతుంది. ముఖ్యంగా సమయపాలన అనేది లేక చాలా టెన్షన్ జీవితాన్ని బాగా ఉత్కంఠతోని భరిస్తూ నడుస్తోంది జనజీవన సరళి. ఇలాంటప్పుడు ఏంటంటే కాలం వేగము, మనిషి వేగము. ఈ వేగవంతమైన కాలంలో ఆదరాబాదరగా ఆహారాన్ని తీసుకోవడం, ఆదరాబాదరగా ప్రయాణించడం, ఆదరాబాదరగా ఆఫీసులకు వెళ్ళడం, దీనివలన చిన్నతనంలోనే వృద్ధాప్య లక్షణాలు కనబడుతున్నాయి. వీటన్నింటికి మానవాళి అనుభవిస్తున్నటువంటి అనేకమైన సంక్షోభాలకు సమయపాలన, సమన్వయం, చేస్తున్న పనికి సమన్వయం లేకపోవడము, ఉదాత్తమైన విలువలు తెలవకపోవడము. అంటే చెప్పేవారు లేకే చెడిపోతుందా లోకం అన్నట్టుగా ఉంది పరిస్థితి. వెనుకటి కాలంలో అనేకమైన మనకు కావ్యాల వలన, మహాగ్రంథాల వలన, పురాణాల వలన సంస్కారాన్ని నేర్చుకున్నాం. ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చెయ్యాలి అనేది. ఎవరమైనా పొద్దున్న లేవగానే చేతులను చూసుకొని అరచేతుల్లోనే దైవం ఉంటుందని నమస్కరించుకొని, దైవానికి దేవుడి ఫోటోలు ఏమైనా ఉంటే నమస్కరించుకొని, కాలకృత్యాలు తీర్చుకొని, దంతావదనం చేసుకొని, అల్పాహారం ఏదైనా భుజించి, స్నానాలు చేసి అల్పాహారం భుజించి కార్యక్రమాల్లో పడిపోతారు. కానీ నేటి కాలంలో టైం అయ్యే వరకు అలసిపోయి, దీనివల్ల ఏంటంటే దీర్ఘమైన రాత్రుల వరకు, రాత్రి 12 గంటల వరకు చిన్నపిల్లలతో సహా తెలివితో ఉండడం, ఆ తల్లిదండ్రులు పట్టి లేపడాలు, ఇవన్నీ ఏంటంటే క్రమశిక్షణ రాహిత్యమైన జీవన విధానంలో, అతలాకుతలమైన జీవన విధానంలో అనేకమైన టెన్షన్లు పట్టుకొని పిల్లలకు చదివింది సరిగా గుర్తుండదు. వీటన్నింటికి దివ్య ఔషధం మనకు రామాయణం. అసలు రామాయణం ఎందుకు అంత గొప్పదేంది? ఇన్ని యుగాలు మారుతున్నా కానీ రామాయణమే ఎందుకు చదవాలి? భారతం, భాగవతంలో అనేక రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, అది ఒక పుణ్య గ్రంథమే కాదనము. కానీ రామాయణంలో మానవ జీవన విధానం చాలా చిన్న విషయాలతోని చెప్పడం జరిగింది. రామాయణం అంటే ఒక ఆచరణ గ్రంథం. అంటే ప్రతి మానవుడు ఆచరించవలసిన ఎన్నో గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి. ఉత్తమోత్తమైన ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలుగుతాడు? అందరం బతుకుతున్నాం, ఏదో జీవన విధానం, పొద్దున్న లేస్తున్నాం, కంటిన్యూగా ఏదో పని చేసుకుంటున్నాం, పోతున్నాం. అలా కాదు. రామాయణాన్ని కూలంకషంగా చక్కగా అర్థం చేసుకొని ప్రశాంతంగా రోజు ఒక అరగంటనో 15 నిమిషాల్లో, మన సమయాన్ని బట్టి 10 నిమిషాల్లో ఏ విషయాలు పెట్టుకోకుండా, ఒక సినిమా చూస్తే ఇంట్రెస్ట్గా చూస్తారు, ఒక టీవీ సీరియల్ చూస్తే ఇంట్రెస్ట్గా చూస్తారు. అరే రామాయణం గురించి ఒక మంచి విషయాలు చెప్తారా బాబు, నన్ను మాటలు వినరా? నీ జీవితానికి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడదంటే ఆ సెల్లు చూసుకుంటూ ఇంకేదో పని చేసుకుంటూ ఇలాగా చూస్తుంటాడు. కానీ రామాయణాన్ని చాలా ప్రశాంతంగా విన్నప్పుడు భవిష్యత్తులో మనకు రామాయణంలో ఉన్నటువంటి చాలా విషయాలు మనకు అనుభవంలోకి వస్తాయి. ప్రతి మానవుడికి కూడా చిన్న పాత్రల ద్వారా రామాయణం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రామాయణంలో మారీచుని వంటి రాక్షసుడు కూడా రామో విగ్రహం ధర్మ సదా సత్యధర్మ పరాక్రమ అని, అంటే ఒక రాక్షసుడే రాముని గొప్పదానాన్ని ప్రశంసించాడు. అంటే రాముడు ఎంత గొప్పవాడై ఉండాలి. ఆ గొప్ప మాటలు ఒక రాక్షసుని నోట వెలువడ్డాయి. అంటే ఇప్పుడు మనకు రామాయణంలో అంతర్గతంగా ఎన్ని విషయాలు ఉన్నాయంటే, బాలకాండలో రామచంద్రుడు తన గురువైన విశ్వామిత్రుని వెంట లోక సంరక్షణార్థము యజ్ఞ కాచుటకై వెళ్తాడు. పితృ కర్మలకై విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞానికి రక్షణగా కేవలం రామచంద్రుడే కావాలని అడుగుతాడు దశరథ మహారాజును. రాముడితో పాటు లక్ష్మణుని తోడుగా పంపుతాడు దశరథ మహారాజు. రాకుమారులిద్దరు కూడా యజ్ఞ సంరక్షణ 6 రోజులు యజ్ఞ సంరక్షణ చేసి 7వ రోజు అసురులు మునులు చేస్తున్నటువంటి ఆ యజ్ఞశాలలో, ఆ అగ్నిగుండంలో రక్త మాంసాలు కుమ్మరిస్తుంటారు. అప్పుడు మన రామచంద్రుడు ఆగ్నేయాస్త్రంతో సుబాహును సంహరిస్తాడు.
ఆ ఆగ్నేయాస్త్రం కోరలు చాచిన అగ్నికీలల నుండి సుబాహు అక్కడక్కడే మాడిపోతాడు. అయితే వెంటనే అదే ఆగ్నేయాస్త్రం మారీచుడి మీద కూడా సంధించవచ్చు, కానీ మారీచుడిని వాయవ్యాస్త్రంతో కొన్ని వేల యోజనాల దూరంలో విసిరేస్తాడు. ఇట్లా రామాయణం అంతర్గతంగా మనకి ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో కనబడే అవసరమయ్యే పాత్ర మారీచుడి ద్వారా ఉంది. మొత్తం రామాయణానికి మూలం ఒక లేడీ, ఒక బంగారు జింక. ఆ బంగారు జింక లేకుంటే అసలు రామాయణం లేనే లేదు. ఆ బంగారు జింక, ఈ మారీచునికి ఒక వరం ఉంది. ఏంటంటే ఇచ్ఛాధారి వేషం వేసుకోవచ్చు. అతడు బ్రాహ్మణ రూపంలో వస్తాడు, రాక్షసుని రూపంలో ఉంటాడు. అసలు మారీచుడు అనేటువంటి వాడు మహామునిగా రామాయణం ద్వారా ఒక క్రూరమైన రాక్షసుడు ఒక మహామునిగా మలచబడ్డాడు. మనకు వాల్మీకి రామాయణం చదువుతుంటే ఎటువంటి వాళ్ళనైనా రామాయణం ఎలా మారుస్తుంది. ఒక శిలను ఒక శిల్పంగా ఆల్యగా మలిచింది. ఎన్ని పాత్రలు రామాయణంలో, అనేకమైన పాత్రలు మనకు వస్తుంటాయి. రామాయణం భారతంలో భాగవతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పాత్రలు, ఈ అహంకారాలు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ పొడచూపవు. రావణాసురుని యొక్క జీవన విధానం, ఆయన చాలా భక్తుడు, వైదిక శివభక్తుడు, వైదిక ధర్మాలు అనుసరిస్తున్నవాడు.